హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారి కెరీర్లో ఉన్నటువంటి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఏంటో తెలుసుకుందాం. ఆయన కెరియర్లో ఇప్పటివరకు అనేక బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఆయనకి కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచినటువంటి ఫిలిం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది బాలకృష్ణ గారి అభిమానులు ఉన్నారో అండ్ ఆయన సినిమాల్లో మీకు ఇష్టమైనటువంటి ఫిలిం ఏంటో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు. బాలకృష్ణ గారు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు అనేక చిత్రాల్లో సపోర్టింగ్ యాక్టర్గా, చైల్డ్ ఆర్టిస్ట్గా వివిధ రకాల క్యారెక్టర్స్ని ప్లే చేశారు. చిన్నప్పటి నుండే విలక్షణమైనటువంటి నటనతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశారు బాలకృష్ణ. అయితే 1975లో తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారితో కలిసి నటించినటువంటి అన్నదమ్ముల అనుబంధం సినిమా అనేది ఆయన కెరీర్లో ఆయనకి మరియు ఆయన అభిమానులకి చాలా ప్రత్యేకమైనటువంటి సినిమా. ఈరోజు ఆ సినిమా విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఫిల్మే ఆయన కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. 1975లో రిలీజ్ అయినటువంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీ హిందీలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి యాదవ్ కి భారత్ సినిమాకి ఒఫీషియల్ తెలుగు రీమేక్. ఈ సినిమా హిందీ వెర్షన్లో లీడింగ్ యాక్టర్స్గా ధర్మేంద్ర, విజయ్ అరోరా అండ్ తారీఖ్ లాంటి అనేక పేరున్న నటులు నటించారు. సినిమా కూడా హిందీలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాని తెలుగులో గజలక్ష్మి చిత్ర అనే బ్యానర్లో నిర్మించి 1975 జూలై 4న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి సంగీతం అందించడం అనేది జరిగింది. హెచ్డి లాల్ ఈ సినిమాకి డైరెక్షన్ వహించారు. ఇక ఈ సినిమా ప్రధాన తారాగణం విషయానికి వస్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు, మురళీమోహన్ గారు అండ్ బాలకృష్ణ గారు ఈ సినిమాలో లీడింగ్ మెన్ గా నటించారు. ఇక సినిమాలో మిగతా క్యారెక్టర్స్ యాక్టర్ జయమాలిని, లత అండ్ కాంచనా లాంటి యాక్టర్స్ పోషించడం అనేది జరిగింది. ఈ విధంగా 1975లో భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ వెర్షన్లో హిట్ అయినట్టే అంతకు మించి ఇక్కడ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ముఖ్యంగా బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది వచ్చింది ఈ ఫిల్మ్తో. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, హిందీలో మ్యూజికల్ హిట్ అయినట్టే తెలుగులో కూడా మ్యూజికల్ సక్సెస్ని సాధించింది ఈ ఫిలిం. ఆనాటి హృదయాల ఆనంద గీతం, గులాబీ పువ్వై నవ్వాలి ఇలాంటి పాటలన్నీ కూడా సినిమాలో చాలానే ఉన్నాయి అండ్ అవన్నీ కూడా హ్యూజ్ సక్సెస్ ని సాధించాయి ఆ టైంలో. అందుకే ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది. బాలకృష్ణ గారు తొలిసారిగా ఒక హీరోయిన్ తో నటించింది ఈ సినిమాలోనే. మురళీమోహన్ గారికి మంచి రికాగ్నైజేషన్ ని తీసుకొచ్చింది ఈ ఫిలిం. ఇక ఈ సినిమాలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి ఒక్క పాట కూడా ఉండదు. ఇక 40 లక్షల బడ్జెట్తో నిర్మించినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80 లక్షల వరకు కలెక్షన్స్ ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చూసారుగా బాలకృష్ణ గారి కెరీర్లో ఉన్నటువంటి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏంటో. ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ లో ఎంతమందికి ఈ సినిమా ఫేవరెటో కింద కామెంట్ చేయండి.